श्रीमते जयपताकस्वामिं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। श्रीशुक उवाच कालिन्द्यां कालियस्यासि द्रुधं कश्चित् विषाग्निनां शप्यमाणपया यस्मिन् पतन्त्योपरिघा खगः। శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, కాళిందీ నది అందుగల ఒక అద్రమునందు కాళీయ సర్పము వసించుచుండెను. దాని భీషణ విషాగ్నిచే సరోవర జలములు నిరంతరము మసలచుండెను. ఆ విధముగా తయారైన ఆవిరులు ఎంత విషప్రాయములయ్యుండెననగా ఆ విషపూరిత హంద్రముపై నుండి ఎగిరడి పక్షులు దాని యందు పడుచుండెడివి. ఈ యొక్క అధ్యాయము కృష్ణుడు కాళీయ సర్పమును మర్దించుట అనేటువంటి విషయాన్ని వివరిస్తుందన్నమాట భాగవతంలో. కాళీయుడు నాగలోకంలో వసించేటువంటి వాడు అనమాట. గరుత్మంతుల వారు అప్పుడప్పుడు నాగలోకానికి వెళ్ళి దొరికిన సర్పాలన్నీ కూడా ఆయన సంహరించేటువంటి వాడు. అయితే ఈ యొక్క నాగ జాతి అంతా కూడా వారి యొక్క నాయకుడితోటి గరుత్మంతుల వారిని విజ్ఞప్తి చేసుకున్నారు. ఏమని అంటే, అట్లా దొరికినవన్నీ ఎత్తుకొని తినేస్తే కష్టం, నాగజాతే ఉండదు, ఏదో అమావాస్యకు పౌర్ణమికి ఒక్కొక్క మంచి సర్పాన్ని మీకు ఆహారంగా ఇస్తుంటాం, దాంతో సంతృప్తి చెందండి, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నారు. దానికి గరుత్మంతుల వారు అంగీకరించారు. అయితే గరుత్మంతుల వారి కోసం కేటాయించబడినటువంటి ఆ సర్పాలను ఈ కాళీయుడు తినేస్తున్నాడు. ఈ మన ప్రభుత్వాధికారులు, నేతలు కాళీయుని యొక్క రిప్రజెంటేటివ్స్ అన్నమాట. ప్రజలకు అందాల్సింది వాళ్ళు తినేస్తూ ఉంటారు, ప్రజల దాకా రాదు. సో చరిత్రలో ఎంతమంది రాక్షసులు ఉన్నారో, అంటే రాక్షసుడు అంటే కొమ్ములు కోరలు ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఏం లేదు, స్వభావమే. ఆడు చక్కగా కనిపించవచ్చు, కానీ వాడి చైతన్యం రాక్షసత్వంగా ఉంటే వాడే రాక్షసుడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మంచి ఖద్దరు చొక్కాలు వేస్తారు, చాలా చక్కగా రెడీ అవుతారు, అన్నీ ఉంటాయి. కానీ సేమ్ ఈ యొక్క కాళీయుడిలాగానే లోపల విషం అన్నమాట. ఏ రకంగా కాళీయ మడుగులో విషం వాడు వదిలేటువంటిది ఎంత తీవ్రంగా ఉండింది అంటే, పక్షులు ఆ కాళీయ మడుగు మీద ఎగిరినా కానీ ఆ విష ఆవిర్లకి మరణిస్తూ ఉన్నారంట. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాక్షసులు కూడా వాళ్ళ యొక్క చైతన్యం అన్నటువంటిది ఆ ఊరు మీదంతా పడి ఉంటుంది. ఆ ఊర్లో ప్రవేశిస్తే చాలు వాళ్ళ యొక్క చైతన్యం అంతా ఆవహించి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈ కాళీయ గరుత్మంతుల వారు గుర్తించారు, నాకు కేటాయించబడినటువంటి
ఈ సర్పాలు ఎవరబ్బా తినేస్తా ఉన్నారని. ఆయనకు అర్థమైంది ఏంటి అంటే ఈ కాళీయుడు తినేస్తా ఉన్నాడు. అప్పుడు కాళీయుడికి గరుత్మంతుల వారికి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే కాళీయుడు ఓడిపోతాడు. సహజంగానే గరుత్మంతుల వారు భగవంతుని యొక్క వాహనం, చాలా శక్తివంతుడు. ఆయనతో పోరాడే శక్తి ఎవరికి ఉంది చెప్పండి. ఓడిపోతే తను తాను కాపాడుకునేదానికి ప్రదేశం ఏంటి? ఈ యొక్క కాళీయ మడుగు దాన్ని ఆయన ప్రదేశంగా గుర్తించాడు. ఎవరు? కాళీయుడు. కారణం ఏంటి అంటే ఈ కాళీయ మడుగులో సౌరభముని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన నీటిలో కూర్చొని తపస్సు చేసేవాడు. ఆయన ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే చేపలు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ప్రభుపాదుల వారు భాగవతంలో ఆ సందర్భంలో వివరిస్తారనమాట. స్నేహం కూడా సమ ఉజ్జీతో చేయాలంట. ఎవరితో పడితే వాడితో చేయకూడదు. ఇప్పుడు మనకన్నా చైతన్యం తక్కువ ఉండే వాడితో మనం సాంగత్యం చేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? వాడికుండే చెడు చైతన్యం అంతా మనకంట కట్టేస్తాడు. అసత్సంగ త్యాగో ఏహి వైష్ణవాచార. చైతన్య మహాప్రభు వైష్ణవ ఆచారం ఏంటి అనేది చెప్పారు. అసలు వైష్ణవ ఆచారం ఏంటి, వైష్ణవుడు ఎట్లా మెలగాల? అసత్సంగ త్యాగో ఏహి వైష్ణవాచారం. చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టు, ఇదే వైష్ణవ ఆచారం. ఎందువల్ల అంటే దాని యొక్క ప్రభావం వ్యక్తి మీద చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం 2-3 నెలలు క్లాసులు బాగా అయినాయి, భక్తిలో తీవ్రంగా మనం నిమగ్నం అవ్వాలా అని చెప్పి అనుకుంటాం. ఎవడో మన పనికి మాలిన చిన్ననాటి స్నేహితుడు ఒకడు దొరుకుతాడు అనమాట. రే, ఈ వయసులో ఏందిరా ఇట్టయిపోయావు, నువ్వు చాలా చెడిపోయావురా. నువ్వు ఎవరు చెడిపోయారు? పనికి మాలిన పనులు చేసినోడుగా చెడిపోయేది. మంచి మార్గంలోకి వెళ్తే వాడు చెడిపోయాడు. నువ్వు చాలా చెడిపోయావురా, ఇట్లా అసలు పోకూడదురా, గుళ్ళు గోపురాలు ఇప్పుడే కాదురా, ఇంకా టైం ఉందిరా, ఏదో చెప్తాడు వాడు. చెప్తే మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాంగత్యం చేసి బిల్డప్ చేసుకున్నటువంటి భక్తి అంతా కూడా ఒక్క రోజులో బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. ఫినిష్ అయిపోయింది. ఏదో చెప్తారు కదా, మేసే గాడిదను కూసే గాడిద చెడిపోయిందంట. సో ఆ రకంగా ఉంటుంది. అదేదో మేస్తా ఉంది, ఈ కూసే గాడిద ఏదో వచ్చి కూసేసేసరికి అది మేసేది కూడా వదిలేసింది అనమాట. సో అట్లాగా ఈ యొక్క అసత్సంగ చైతన్య మహాప్రభు దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందువల్ల అంటే ఏదైనా కానీ వ్యక్తికి సాంగత్యం ద్వారానే ఉంటుంది. కొంతమంది భక్తుల్లాగా వేషధారణ ఉంటుంది, కానీ వాళ్ళు నోరు తెరిస్తే మాట్లాడేది ఆ భక్తుడిట్ట, ఈ భక్తుడిట్ట, అది ఇట్ట, ఇది ఇట్ట, నెగటివ్ ఇవే మాట్లాడుతుంటారు. వాడితో మనం సాంగత్యం చేస్తే ఏమవుతుంది అంటే మనకు అసలు ఇంకా మాల పట్టుకోవాలా, శ్రవణం చేయాలా అనేటువంటి ఆసక్తి కూడా పోతుంది అనమాట. ఆసక్తి పోతుంది. అటువంటి సాంగత్యం చాలా చాలా మనకు అపాయకరం. భక్తిలో పురోభివృద్ధిని సాధించాలంటే చాలా అపాయకరం. సో అందుకని సౌరభముని ఒక వ్యక్తి నీటిలో కూర్చొని తపస్సు చేయాలా అంటే ఎంత శక్తి ఉండాలి చెప్పండి. మనకేమది ట్రై చేయాలా అంటే పెద్ద కష్టమేం కాదు, గోదావరి వెనకాలే ఉంది. పోయి ఎవరన్నా ఆ గోదావరి లోపల కూర్చొని తపస్సు చేయడానికి ట్రై చేయండి. సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు, ఎంత నిగ్రహ శక్తి ఉంది ఆయన. అటువంటి వ్యక్తి ఈ గరుత్మంతుల వారు ఆ యమునలో ఉన్నటువంటి చేపను పట్టుకుంటే ఈయన ఫ్రెండ్స్ కదా వాళ్ళు, ఈయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆయన ఏం చేశా అంటే గరుత్మంతుల వారిని శపించారు. ఈ యొక్క ప్రదేశానికి వస్తే నువ్వు మరణిస్తావు అని శపించేశారు. కానీ గరుత్మంతుడు గద్ద కదా, గద్దకు సహజమైన ఆహారం ఏంటి? చేపలు, పాములు, ఇవన్నీ. అది ప్రకృతి నియమం. సో ఈయన వాళ్ళతోటి స్నేహం చేయడం వల్ల వాళ్ళ మీద మమకారంతో ఈయన ఏం చేశాడంటే గరుత్మంతుల వారిని శపించారు. మరలా ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకో పాయింట్ మనకు చెప్తారు. ఏం చెప్తారంటే వైష్ణవ అపరాధం అనేది ఎట్లా వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. గరుత్మంతుల వారు ఎవరు? విష్ణు భక్తుడు ఆయన.
సాక్షాత్తు ఆ దేవదేవుని యొక్క వాహనం, ఆయనకి శాపం ఇచ్చాడు ఆయన. అప్పుడు ఏమైంది? అది వైష్ణవ అపరాధమైంది. దాని పర్యవసానం ఏమైంది? ఈయన ఒకరోజు సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే చేపలు సంపర్కం చేసుకుని చూసి మనస్సు చలించింది. ఇప్పుడు నేను ఇందాక అదే అందుకనే పాయింట్ చెప్పాను. నీటిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడంటే ఎంత శక్తివంతమైనటువంటి యోగి ఆయన. కానీ ఇక్కడ ఒక వైష్ణవుడికి అపరాధం చేయడం వల్ల ఒక చిన్న సంఘటన, చేపలు సంపర్కం చేసుకుని చూసి మనసు చలించి బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. బాహ్య ప్రపంచంలోకి వచ్చి నాకు సరిగా అది 500 మంది 5,000 మందినో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత పిల్లలు అంతమంది కలుగుతారు, ఎంతో మంది భార్యలు, తర్వాత అంతమంది పిల్లలు. ఇవన్నీ కూడా తపస్సు పోయింది వైష్ణవ ప్రార్థన. సో ఈ కాళీయుడికి ఏంటి అంటే అక్కడికి గరుత్మంతుడు రాడు కదా, శాపం ఉంది కదా అక్కడ అని చెప్పి తెలుసుకొని కాళీయుడు వచ్చి ఆ మడుగులో తలదాచుకున్నాడు. సో తలదాచుకున్నాడు. ఈ యొక్క సర్పానికి సహజంగా ఉన్నటువంటి గుణం ఏంటి అంటే అది క్రోధము, తమో గుణంతో. ఇప్పుడు జీవుల్ని కూడా 3 రకాలుగా విభజించారు. తమో గుణంలో జీవులు, రజోగుణంలో జీవులు, సత్వగుణంలో జీవులు. ఈ ఆవులు ఇవన్నీ సత్వగుణంలోకి వస్తాయి. మనుషులు కూడా మళ్ళీ విభజన ఉంది అనుకోండి. సో ఇది తమో గుణం, ఈ సర్పాలు. తర్వాత విషం విపరీతంగా ఉంటుంది, విషం విపరీతంగా ఉంటుంది. సో మనుషుల ఇప్పుడు ఇంకొకటి కూడా ప్రభుపాదుల వారు ఈ సర్పాల గురించి వివరించేటప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తారు ఆయన. ఏంటది అంటే పాములో విషం ఉందని తెలిసి మనం జాగ్రత్తగా దూరంగా ఉంటాం. ఎవడు పామును మెళ్ళ వేసుకొని తిరగడం, లేకపోతే జోబులో వేసుకొని తిరగడం ఇవన్నీ చేయడు, దానికి దూరంగా ఉంటాడు. కానీ మనిషిలో విషం ఎంత ఉంది అనేది తెలియదు. మనం అటు చూడ్డానికి గుడ్ మార్నింగ్, శుభోదయం అంటానే ఉంటాడు. కానీ వాళ్ళలో ఎంత విషయం ఉందో మనకు తెలియదు, మనిషిలో ఎంత విషయం ఉందో తెలియదు. సో అంటే ఈ పాముల కన్నా డేంజరస్ మనిషి వాడు గాన బుద్ధులు సక్రమంగా లేకపోతే. ఎందువల్ల అంటే ఈ పాము విషం ఉందని మనం దూరంగా ఉంటాం, వీడిలో విషం ఉంది ఎంత ఉందో అనేది తెలియక దగ్గరికి వెళ్తాం. వాడు ఏ రకంగా కాటేస్తాడో తెలియదు, మనం ఏ రకంగా మోసం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఇచ్చామనుకోండి, అరే నాకు భోజనం పెట్టాడు ఈయన అని చెప్పి చాలా నమ్మకంగా పనిచేసేవాడు. ఇప్పుడు పనికి చేరిన దగ్గర నుంచి పనిలోకి చేరిన రోజు నుంచి నేను యజమాని సీట్లో ఎట్లా కూర్చోవాలా ఏంటి అనేటువంటి కుట్రతోటి వీడు వ్యవహరిస్తూ ఉంటాడు. సో కలి యొక్క ప్రభావం అది. మరి కలి అంటే నిర్వచనం ఏం చెప్పారు? కలి అంటే కపటానికి కొట్లాటలకి యుగం. హరే కృష్ణ ప్రభుజీ అంటారు లోపల. వీడు పెద్ద సీనియర్ అని పూజిస్తా ఉన్నాడు లోపల. సో కపటం, డూప్లిషియస్ నేచరు, బయటకు ఒకటి ఉంటుంది, లోపలికి ఒకటి ఉంటుంది. ఇది కలి యొక్క ప్రభావం. సో అటువంటి కలి ప్రభావం నుంచి మనం విముక్తిని పొందాలా అంటే చాలా మంది చెప్తారు ఏమని అంటే, నేను ఆధ్యాత్మికవేత్తల్ని కూడా ఉపన్యాసాలు ఒక్కసారి విన్నాను. వాళ్ళు ఏమంటారంటే కలి ప్రభావం కదా, కలియుగం కదా, అన్ని చెడు గుణాలు ఉంటాయి, పాపాలు చేసే ప్రవృత్తి ఉంటుంది, ఏం పర్వాలేదు చెయ్యండి పాపాలు, మా దగ్గరికి వచ్చేయండి మేము కడిగేస్తాం బాగా XXX సోప్ తోటి అని చెప్తారు. ఎంత దారుణం అది. మీరు చేసేయండి, మా దగ్గరికి వచ్చేయండి, మేము కడిగేస్తాం. ఇప్పుడు కలియుగమే కాదని చెప్పలేదు, కలి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం ఉంది, ఎండ తీవ్రంగా ఉంది, ఏం చేస్తాం? ఎండ బారి నుంచి తప్పించుకోవాలంటే గొడుగు తీసుకెళ్తాం. వర్షం తీవ్రంగా పడుతుంది, తడవకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఒక గొడుగు తీసుకొని వెళ్తాం, లేదా రెయిన్ కోట్ తీసుకొని వెళ్తాం. లేదు వర్షాకాలం కదా, తడవకుండా ఎట్టుంటాం, నువ్వు బాగా తడువు అంటే అదేం లాజిక్ అది? అరే వర్షాకాలమే, వర్షాకాలంలో కూడా తడవకుండా ఎట్టుండాలో ఉపాయం ఉంది కదా. నువ్వు వర్షాకాలమే కదా తడువు బాగా అంటే ఏమవుతుంది? జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అనారోగ్యం అవుతాడు.
మరి వర్షాకాలం అయినప్పటికీ కూడా నువ్వు రక్షించుకునేదానికి ప్రయత్నం చేయాలి గొడుగుతోటి. అదే రకంగా ఇది కలియుగం అయినప్పటికీ కూడా కృష్ణ చైతన్యం అనేటువంటి ఒక గొడుగును పట్టుకోవాలి నువ్వు. కృష్ణ చైతన్యం అనేటువంటి గొడుగును అది చెప్పాలి గురువుగా నువ్వేం చెప్పాలంటే, అవును నాయన ఇది కలియుగమే, కలియుగంలో ఇవన్నీ దోషాలు ఉంటాయి, ఆ దోషాలు తోటి నువ్వు ప్రయాణం చేయి అనిగా చెప్పాల్సింది. ఆ దోషాల నుంచి నువ్వు రక్షించుకోవాలంటే ఏం చేయాలా? కృష్ణ కవచాన్ని ధరించాలా, కృష్ణ కవచాన్ని ధరించాలి. చరిత్రలో ఎంతోమంది మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగారు అంటే భక్తిలో తీవ్రంగా నిమగ్నమై ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగారు. అంతేగాని ఈ యుగం ఎట్లా ఉంది నేను అట్లాగే పోతానంటే నాశనం అయిపోతాం. మన వాళ్ళని మనం రక్షించుకోవాలి. మరి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? తాబేల్లాగా ఉండమన్నాడు. తాబేలు ఏం చేస్తుంది? అపాయం వచ్చినప్పుడు దాని అవయవాన్ని లోపలికి ముడుచుకుంటుంది, అది ఒక రాయిలాగా పడిపోయి ఉంటుంది. జడభర్తుడు ఆయన నిజంగా పిచ్చోడయ్యా, ఎవరితో మాట్లాడలేదు. ఎందువల్ల? మాట్లాడితే మాట పెరుగుతుంది, బంధనాలు పెరుగుతాయి. ఇప్పుడు మనందరం కూడా మాటలు కలిపే కదా ఫ్రెండ్షిప్ ఏర్పడింది కొంతమందితోటి. ఫస్ట్ మాట్లాడుకున్నాం, తర్వాత ఫ్రెండ్షిప్, అది ఏ స్థాయికి వెళ్ళింది? ఏ దోస్తీ అమ్మాయి చూడేదో అని గట్టిగా అయిపోయింది బలం. కానీ ఇక్కడ బలంగా బంధం ఏర్పడితే అక్కడికి ఎప్పుడు పోతాం? మనం పోలేం కదా. ఎవరితో బంధం ఏర్పరచుకోవాలా? సో అందుకని జడభర్తుడు నిజంగా పిచ్చోడై కాదు, నిజంగా కృష్ణ భక్తి బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ బంధనాలు ఏర్పరచుకోకూడదు. కాబట్టి పూర్వజన్మలో చిన్న బంధనాల వల్ల తన జీవితం ఎట్లా అయిపోయిందో తెలుసుకున్నాడు కాబట్టి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆయన ఏంటి? కుబేరుణ్ణి తలదనేటువంటి ఐశ్వర్యం, అప్సరసలను మైమరిపించేటువంటి భార్యలు, రాణులు, వాటన్నిటినీ కూడా ఒక మలపు దొడ్డితో సమానంగా భావించి అరణ్యాల్లోకి వచ్చేసారు. ఎవరు? భరత మహారాజు. మలపు దొడ్డి అంటే ఇక్కడ మనం ఈ పదాలని కూడా చాలా సిగ్నిఫికెన్స్ గా తీసుకోవాలి. ఆ పోలిక అంటే ఎవడైనా బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దుఃఖంగా రాడు, అప్పా నాదంతా పోయింది అంటారు. చెయ్యని ఎప్పుడు బయటకు వచ్చేస్తామని వస్తాడు. అందుకని మలపు దొడ్డితో పోల్చారు అక్కడ. అంటే ఇంత ఐశ్వర్యము, వీటన్నిటిని భోగము, వీటన్నిటిని కూడా ఆయన మలపు దొడ్డితో సమానంగా భావించి అరణ్యంలోకి వచ్చాడు. చిన్న తప్పిదం చేశాడు. ఏం చేశాడు? ఒక జింక ప్రసవిస్తే ఆ జింక పిల్లని, అబ్బా దాన్ని చూసుకునే దానికి ఎవరు లేరు, అరే నీ కట్టుకున్న భార్యను వదిలేసావు, పిల్లలను వదిలేసావు, రాజ్యాన్ని వదిలేసావు, ఇక్కడికి వచ్చి చిన్న మిస్టేక్. అక్కడ మళ్ళీ ప్రభుపాదులు వారు చెప్తున్నారు కారణం జడభర్తుడు ఆ రకంగా అవడానికి ఏంటి అంటే ఫిజికల్గా మనల్ని గమనిస్తున్నటువంటి మనం ఒక వ్యక్తి యొక్క పర్యవేక్షణలో లేనప్పుడు ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే నిర్జన భజన, నేను ఇండిపెండెంట్గా భక్తి చేసుకోవాలా? కాదు, నువ్వు భక్తుల సంఘంలో భక్తి చేసుకోవాలి. రామానందరాయ్ చైతన్య మహాప్రభు అడుగుతారు ఉత్తమ భక్తి ఏంటి అని. ఆయన అన్ని చెప్పుకుంటూ వస్తూ లాస్ట్లో చెప్పేది ఏంటి అంటే భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి చేయడం. భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి చేయడం రామానందరాయ్ చెప్తారు హైయెస్ట్. ఎందువల్ల? ఇక్కడ భరత మహారాజు ఆయన అంత త్యాగం చేసి భక్తిలోకి వచ్చి ఆయన ఎందువల్ల పతితుడైపోయాడంటే ఆ జింక వ్యామోహంలో పడేటప్పుడు ఆయనకి చెప్పేవాళ్ళు లేరు. ఎవరు? డివియేట్ అవుతున్నాను, నీ భార్యను వదిలేసావు, పిల్లలను వదిలేసావు, అన్ని వదిలేసావు, లాస్ట్కి ఏంటి ఆ జింక వ్యామోహంలో పడుతున్నావు అని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందుకని మనం ఫిజికల్గా ఒక మార్గదర్శకుడు యొక్క పర్యవేక్షణలో భక్తి మనం చేయాలా? ఈ రోజుల్లో చాలా మంది ప్రభు మేము ఏమయ్యా క్లాస్కి రాలేదు అంటే, ప్రభు మేము యూట్యూబ్లో వింటున్నాం. ప్రభు వింటున్నావు, కరెక్టే, మంచిదే. ఆ వినదానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా? ఫిజికల్గా టెంపుల్కి వచ్చి సేవ చేస్తే కదా నీ ప్రవర్తనను బట్టి తెలిసేది నువ్వు ఏమాత్రం ఎదుగుతున్నావు లేదు అనేది. ఏమాత్రం ఎదుగుతున్నావు లేదనేది కరోనా టైం ఏం కాదు కదా మనం ఆన్లైన్లో డాక్టర్కి ట్రీట్మెంట్ తీసుకునేదానికి. మామూలుగా వెళ్ళి చెయ్యాలి ఆయనకి, అప్పుడు తెలుస్తుంది.
నాడి సక్రమంగా కొట్టుకుంటుందా లేకపోతే ఏంటి, ఇవన్నీ కూడా. అందుకని మనం ఏంటి అంటే ఫిజికల్గా ఒక వ్యక్తి యొక్క పర్యవేక్షణలో భక్తిని మనం చేయాలి. ఆయన అంత త్యజించినటువంటి వ్యక్తి ఆ యొక్క జింక. తర్వాత ఆయన జింక జన్మనెత్తాల్సి వచ్చింది. ఇవన్నీ అనుభవం ఉంది కాబట్టి ఆయన జడభర్తుడిగా పుట్టినప్పుడు ఏం చేశాడు? ఎవరితో స్పందించలేదు. ఎందువల్ల? స్పందిస్తే బంధం ఏర్పడుతుంది. ఈ బంధనాలు అనవసరంగా బంధనాలు ఏర్పడతాయి. ఈ సౌరభముని అంత తీవ్రమైన తపస్సు చేసినటువంటి వ్యక్తి ఆయన చేపలతో ఫ్రెండ్షిప్ చేసి ఆయన పతితుడయ్యాడు. సో అందుకని మనం ఏంటి అంటే ఈ యొక్క భక్తి అన్నటువంటిది ప్రాక్టికాలిటీ అర్థం చేసుకోవాలి. థియరీ ఓకే, దాన్ని ఏ రకంగా మన వ్యక్తిగత జీవితంలో వినియోగించుకొని అంచెలంచెలుగా ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. భక్తిలో మెలకువలు తెలుసుకోవాలి. మహానుభావులు ఈ భక్తి మార్గాన్ని, వీళ్ళందరూ ఎవరు అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. మామూలుగా సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఏదో భౌతికమైన వస్తువులు కనుక్కుంటారు అనమాట. వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలే. వీళ్ళేంటి అంటే ఈ మానవ యంత్రాన్ని ఉద్ధరింపజేయడానికి, మోక్షాన్ని ప్రాప్తింపజేయడానికి ఏమి చెయ్యాలా అన్నటువంటి రీసెర్చ్ చేసి వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలయ్యారు. భక్తిలో శాస్త్రవేత్తలు. వాళ్ళు చెప్పారు భక్తికి అనుకూలమైందేంటి, భక్తికి ప్రతికూలమైందేంటి, భక్తికి అనుకూలమైందేంటి, భక్తికి ప్రతికూలమైందేంటి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తికి అనుకూలం ఏంటి అంటే ప్రవచనంలో కళ్ళు తెరుచుకుని చెవులు బాగా విప్పార్చుకుని వినడం. భక్తి ప్రతికూలం ఏంటి అంటే ప్రవచనంలో నిద్రపోవడం. సో అందువల్ల మనం ఏంటి అంటే రూప గోస్వామి ఆయన ఉపదేశామృతం, భక్తి రసామృతం, వీటన్నిటిలో కూడా చక్కగా వివరించారు ఏది అనుకూలం ఏది ప్రతికూలం, ఏది అనుకూలం ఏది ప్రతికూలం. సో వాటన్నిటిని కూడా మనం తెలుసుకుని ఆ జాగ్రత్తలు వహిస్తూ ఏ రకంగా ఈ తాబేలు అపాయం కలిగింది అంటే అవి లోపలికి తీసేసుకుంటుంది దాని అవయవాలు. మనం కూడా ఏంటి అంటే భక్తిని భంగపరిచేటువంటిది, ఆటంకపరిచేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు ఆ తాబేలును ఉదాహరణగా ఇచ్చాడు అంటే మనం కూడా మన యొక్క ఇంద్రియాలను తీసేసుకోవాలి లోపలికి. తాబేలకు బయటకు కనిపించేటివి ఎన్ని ఉంటాయి అవయవాలు? తల, తోక ఉండదా? కొన్నిటికుంటాయి, ఓకే 5 అనుకున్నాం. మనకి ఇంద్రియాలన్నీ 5. ఆ 5 లోపలికి లాక్కుంటుంది. మనం కూడా 5 లోపలికి లాక్కోవాలా, స్పందించకూడదు. ఎప్పుడైతే వాటిని మనం లోపలికి లాగేసుకుంటామో తాబేల్లాగా ప్రాబ్లమే లేదు. వినకూడదు, చూడకూడదు, వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళకూడదు, చేయకూడని పనులు చేయకూడదు. అశ్వత్థామ ఒక గొప్ప గురువు యొక్క కుమారుడు, అవునా కాదా? లాస్ట్ లో ఎంత నీచమైన పని చేశాడు. ఉప పాండవులు నిద్రిస్తూ ఉంటే వాళ్ళని వెళ్ళి సంహారం చేశాడు. ఒక క్షత్రియుడిగా అది చాలా హేయమైనటువంటి కర్మ, అది చాలా నీచమైన కర్మ. క్షత్రియ ధర్మం ప్రకారం ఏంటి అంటే ఎదురెదురుగా యుద్ధం చేయాలా, సమఉజ్జీతో యుద్ధం చేయాలా. రాక్షసులంతటి వారు వాళ్ళు కూడా యుద్ధం చేయాల్సినప్పుడు సమఉజ్జీని ఎన్నుకునేటువంటి వారు. ఏదో యుద్ధం చేయాలంటే ఏదో ఈ చిన్నపిల్లడితో అయితే నాకు ఈజీగా గెలిచేయచ్చు అని చెప్పి ఆయన ఎన్నుకోలేదు కదా, ఫైటింగ్ మీతో చేస్తారు కాదు. సమఉజ్జీని వాళ్ళు ఎన్నుకునేటువంటి వారు. అటువంటి అశ్వత్థామ అసత్సంగ. ఎప్పుడైతే కృపాచార్య, అశ్వత్థామ లాస్ట్ లో వీళ్ళు మిగిలారు,
కృతవర్మ వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, యుద్ధం నుంచి పారిపోయారు. ఒక చెట్టు కింద విశ్రమించారు. చెట్టు కింద విశ్రమించినప్పుడు ఏంటి అంటే కృతవర్మ, కృపాచార్య వీళ్ళు నిద్రపోయారు. అశ్వత్థామ రగిలిపోతున్నాడు, ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు. రగిలిపోతూ ఉంటే ఏమైంది, ఆ చెట్టు మీద గుడ్లగూబ కాకినేదో చంపుతుంది అనమాట. అంటే రాత్రిపూట గుడ్లగూబ పవర్ఫుల్ గా ఉంటుంది, పగలు బలహీనంగా ఉంటుంది. సో నిద్రిస్తున్న సమయంలో ఇది వచ్చి అటాక్ చేసింది. అది చూశాడు, అప్పుడు ఆలోచన కలిగింది, ఇప్పుడు పాండవులు నిద్రిస్తూ ఉంటారు, పోయి వాళ్ళని చంపేద్దాం. ఏంటి అది చూసిన తర్వాత ఇతనికి ఆలోచన కలిగింది. ఆ సంఘటన చూసిన తర్వాత ఆలోచన కలిగింది. మనం కూడా ఏంటి అంటే అసత్సంగ త్యాగో, చైతన్య మహాప్రభు అసత్సంగ త్యాగం. ఎందువల్లంటే ఆ అసత్సంగం అన్నటువంటిది మనలో చెడుని ప్రేరేపించేదానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేశాడు అశ్వత్థామ? వెళ్ళాడు, వీళ్ళిద్దరిని కృపాచార్యని కృతవర్మని బయట పెట్టాడు, ఆ పాండవుల యొక్క క్యాంపులోకి వెళ్ళిపోయాడు. అయితే పరమాత్మకి తెలుసు, ఏం తెలుసు? అశ్వత్థామ ఇట్లా వస్తాడని తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన వాడు ఒక్కడే ఈ సృష్టిలో. అదెవరు? పరమాత్మ, కృష్ణుడు. ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు. ఎందుకు ఆయనకు ఒక్కడికే తెలుసు? ఆయన అందరి హృదయాల్లో కూర్చొని ఉన్నాడు. మన యొక్క కర్మ అకౌంట్లన్నీ కూడా పక్కాగా తెలిసిన ఏకైక వ్యక్తి పరమాత్మ. మన కర్మ, మంచి చెడు, మనసులో ఆలోచన, చేయబోయేటువంటి కర్మ అన్నీ తెలిసిన వాడు పరమాత్మ. ఆయనకి తెలుసు, ఆయనకి తెలియదు ఏం లేదు. మహాభారతంలో అంటే భగవంతుడికి ఇది చిన్న విషయం, ఆయనకు తెలిసింది. సృష్టిలో 8 మంది జీవజాతులు ఉంటే అందరి జీవజాతుల యొక్క హిస్టరీ తెలిసిన వాడు ఆయన. యుద్ధం జరిగేటప్పుడు భోజనశాల మాత్రం కామన్ ఇద్దరికి. సూర్యుడు ఉదయించినంత వరకే కొట్లాడుకునేవాళ్ళు కౌరవులు పాండవులు. సూర్యుడు అస్తమించిన తర్వాత మనం ఎవడి మీద శత్రుత్వం పెట్టుకుంటే ఇంక రాత్రి పగలు వాడి ధ్యానమే, కృష్ణ ధ్యానం ఉండదు. ఈ భక్తుడు నాకు ఈరోజు ద్వాదశి ప్రసాదంలో స్వీట్ సరిగ్గా పెట్టలేదు, అయితే అయిపోయింది. ఇంకా వచ్చే ద్వాదశి దాకా ఆయన మీదే మెడిటేషన్, కృష్ణుడు ఉండడు మనసులో, ఆయన మీదే మెడిటేషన్. ఇక వాడి మీద పెట్టుకున్నామంటే అయిపోయింది. కానీ వీళ్ళు ఎంత డిటాచ్డ్గా అంటే సామాన్య సైనికులు కూడా చాలా డిటాచ్డ్గా. కౌరవులు పాండవులు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యాస్తమం వరకు ఒకరినొకరు చంపుకునేంతగా కొట్లాడుకునేవాళ్ళు. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఆయుధాలు పక్కన పడేసి భుజాల మీద చేతులు వేసుకొని, అరే మధ్యాహ్నం 1 గంటప్పుడు నువ్వు నన్ను ఇట్ట కొట్టావు కదా, ఇట్ట కాకుండా ఇట్ట కొట్టుంటే ఇంకా బాగా దెబ్బ తగిలి ఉండేది, నాకు ఇట్ట చేయండు. ఆ మెళకువలు మాట్లాడుకుంటూ పోయి కలిసి కూర్చొని భోంచేసి ఆయన వెళ్ళి పడుకునేవాళ్ళు. కామన్ కిచెన్, డైనింగ్ ఇద్దరికి. ధర్మరాజుకి రోజు సందేహం అంట, ఏంటంటే ఆ వంట వాళ్ళు ఎంత నైపుణ్యంగా వండుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఫెస్టివల్ వస్తుంది, ఒక 200 మందికి అంటే 150 మందికి వస్తుంది. మొన్న ఒకరోజు నేను వెనక్కి వెళ్తే బాలభోగ పెట్టారు, స్వీట్ లేదు, చక్కెర మర్చిపోయారు. సో వాళ్ళు ఎంత నైపుణ్యంగా వండుతున్నారు అంటే పర్ఫెక్ట్. ఒకరికి ఎక్కువ అవ్వట్లేదు, ఒకరికి తక్కువ అవ్వట్లేదు. ఇంత పక్కాగా ఎట్లా వండుతున్నారు. యుద్ధంలో ఎంతో మంది చనిపోతున్నారు రోజు. కౌరవులేమో 20 లక్షల చిల్లర, పాండవులేమో 15 లక్షల చిల్లర. వీళ్ళందరూ ఎట్లా ఎంతమంది వేల మంది చచ్చిపోతున్నారు. కానీ అక్కడ వంటశాలలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఒకటికి ఎక్కువ అవ్వట్లేదు, ఒకటి తక్కువ అవ్వట్లేదు. ధర్మరాజు 2-3 రోజులు చూసి ఆ వంటశాల ఆయన్ని అడిగాడు అన్నమాట, ఏమయ్యా ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా వండుతున్నారు మీరు? వండుతున్నారంటే ఆయన చెప్పాడు, ఉడిపి రాజు దీనికి ఇన్ఛార్జ్, ఆయనకి తెలుసు లెక్కలు, మాకు తెలియదు అన్నారు. ఆ ఉడిపి రాజును పిలిపించారు. ఏంటి ఎట్లా వండుతున్నావు ఇదంటే, ఇదంతా చెనక్కాయల లెక్కలేండి అన్న. అరే చెనక్కాయల లెక్క ఏంటి అన్న. భగవంతుడు యుద్ధానికి ముందు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, రోజు వచ్చి నేను చెనక్కాయలు తింటాను, ఒక చెనక్కాయ తింటే ఇంతమంది సైనికులు బకెట్ దాన్ని చేసినట్టు, ఎన్ని చెనక్కాయలు తింటే అన్ని సైనికులు లెస్ చేసి వండుకో, అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అన్నాడు. సో రోజు భగవంతుడు వచ్చి
ఆ చెనక్కాయలు ఒక 10 తిన్నాడు అనుకోండి, ఒక చెనక్కాయకి 100 మంది అనుకోండి, 1000 మందికి తగ్గించి ఉండేవాళ్ళు అనమాట. ఇదంతా చెనక్కాయ లెక్కలండి అన్నారు. అంటే అంత పెద్ద సంగ్రామంలో ఎక్కడ ఎవడు యుద్ధం చేస్తున్నాడు, ఎక్కడ ఎవడు పోతున్నాడు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి పరమాత్మ ఆ భగవంతుడు. ఆయనకి తెలియని లెక్కలు ఏమీ ఉండవు. ఆయనకి తెలియని లెక్కలు ఏమేమి ఎవరికి పర్ఫెక్ట్గా అన్నీ తెలుసు ఆయన. సో అందుకని పరమాత్మ ఆయన హృదయ ఆయనకి తెలియనటువంటిది లేదు. ఈ అశ్వత్థామ వస్తున్నాడు, ఈయన ఏం చేశాడంటే పరమాత్మ కృష్ణుడు పాండవులందరినీ రండి నాతో అన్నాడు. ఎక్కడికంటే రండి చెప్తానన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఉప పాండవులు నిద్రిస్తూ ఉన్నారు. ఆ నిద్రించేటువంటి ఉప పాండవుల్ని ఈ అశ్వత్థామ వచ్చి అతి కిరాతకంగా చంపేశాడు. అంటే ఆ ఉప పాండవులు ఈ పాండవుల యొక్క కుమారులు కదా, తండ్రుల్ని పోలే ఉన్నారనమాట. భీముడు అంటే మంచి దేహం, అర్జునుడు సహదేవుడు అంటే చాలా సుందరమైన రూపం, సేమ్ తండ్రుల్లాగానే ఉన్నారన్నమాట. వాళ్ళని పాండవులు అనుకొని సంహారం చేశారు. అశ్వత్థామ చేసినటువంటి పని దుర్యోధనుడు కూడా దాన్ని అభినందించలేదు. వాళ్ళ తలలు తీసుకొని వెళ్ళాడంట దుర్యోధను దగ్గర. దుర్యోధను తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు, చివరి శ్వాస వదిలేదానికి. రాజా, నిన్ను సంతృప్తిపరచడానికి పాండవుల తలలు నరుక్కి తీసుకొని వచ్చేసానని చెప్పి దుర్యోధనుడు ముందు పెట్టాడంట. దుర్యోధనుడు ఆ కపాలాలు ఇటు పట్టుకొని ఇట్లా నొక్కాడంట. నొక్కితే అన్ని పస్ అని చెప్పి అన్ని ఇరిగిపోయాయంట. అప్పుడు అన్నాడు, ఇవి పాండవుల తలలు కాదు, ఇంత బలహీనం కాదు, అవి చాలా గట్టి, నా చేతిలో ఇరగవయ్యి ఉన్నాడు. ఈ ఉప పాండవులు వాళ్ళ కుమారులు, నువ్వు చాలా తప్పు చేశావు, భవిష్యత్తు లేకుండా చేశావు. వీళ్ళే కురువంశం, వీళ్ళే భవిష్యత్తు అనుకున్నానే, ఆ భవిష్యత్తు లేకుండా చేశావు, నీ హేయమైన పని చేశావు అన్నాడు. అంటే వాళ్ళు ఒక పక్క దుర్మార్గులైనప్పటికీ కూడా కాస్త కూస్త నియమాలు ఉన్నాయి, కాస్త కూస్త తపస్సులు, కాస్త కూస్తో జ్ఞాన సంపన్నులు వాళ్ళందరూ కూడా. ఇప్పుడుండే పరిస్థితి ఏంటి అంటే అసలు పూర్తిగా ఆధ్యాత్మికత అంటే జీరో అనమాట ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వ్యక్తులకు అనమాట. అందుకని వాళ్ళకేంటి అంటే అసలు ప్రిన్సిపుల్సే లేవు జీవితంలో. మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఏం లేవన్నమాట, ప్రిన్సిపుల్స్ లేవు. వాడికి అరే నేను చేసే పాపం వల్లే నాకు దుఃఖం వస్తుంది అని తెలిసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి సమాజంలో? ఉంటే అసలు పాపం చేస్తారా చెప్పండి? చెయ్యి. ఎవరికీ అవగాహన లేదు. దుఃఖం పాటికి దుఃఖం ఉంది, సుఖం పాటికి సుఖం ఉంది. దుఃఖానికి కారణం ఏంటో తెలియదు, సుఖానికి కారణం ఏంటో కూడా తెలియదు. అటువంటి మృగాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఉద్ధరించాలా అని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి ఒక శుద్ధ భక్తుడు స్వామి ప్రభుపాదులు వారు. అటువంటి వ్యక్తులకి జ్ఞానోదయం కలిగించాలా, మార్గదర్శకం చూపించాలా, అసలు యథార్థం తెలియపరచాలి, సత్యం తెలియపరచాలి. తప్పించాడు ఆయన. సో మనం కూడా ఏంటి అంటే ప్రభుపాదుల వారి లాగానే మనం కూడా ఆయన యొక్క అరే రోజుకొక్కడికన్నా చెప్పాలా తత్వం, రోజుకొక్కడికన్నా చెప్పాలా, ఒక్కళ్ళలో ఉన్న మార్పు తీసుకురావాలా అనేటువంటి తపన ఆయన యొక్క అనుమాయులుగా, ఆయన యొక్క ఫాలోవర్స్గా మనకు అది ఆ క్వాలిటీ ఉండాలి. ఎందువల్ల అంటే సాధువు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే జీవకరుణ. జీవుల పట్ల కరుణ చూపించడం సాధువు యొక్క లక్షణం అది. మరి ఎట్లా కరుణ చూపిస్తావు? జీవుల పట్ల కరుణ ఎట్లా చూపిస్తావు? భోజనం పెట్టడం ద్వారా చూపిస్తావా? బట్టలు ఇవ్వడం ద్వారా చూపిస్తావా? ధనం ఇవ్వడం ద్వారా చూపిస్తావా? కాదే. ఎందువల్ల? ఈరోజు భోజనం పెడతావు, మళ్ళీ రేపు ఆకలేస్తుంది కదా. నిజమైన కరుణ ఏంటి అంటే ఆకలి, దప్పిక, లేకపోతే బాధలు ఇవన్నీ లేనటువంటి స్థితిని వాడికి కల్పించినప్పుడు అది నిజమైన జీవకరుణ అవుతుంది. అవన్నీ లేని సిచ్యుయేషన్ ఏంటి? మోక్షం, లిబరేషన్, అవన్నీ లేని సిచ్యుయేషన్. సో అది పొందాలా అంటే ఈ మార్గాన్ని అనుసరించాలా. సో ఈ మార్గాన్ని నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరికైనా అది నిజమైనటువంటి జీవకరుణ.
అది నిజమైనటువంటి జీవకర్మ. సో అందువల్ల ప్రభుపాదుల వారు రాత్రి పగలు తప్పించారు ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని ఎట్లా ఇవ్వాలి. ఆయన ఒకటే చెప్పారు, టెంపుల్ ఈజ్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్. టెంపుల్ అన్నటువంటిది జ్ఞానానికి కూడలు అన్నమాట. మనం వ్యాసాసనం మీద కూర్చొని ప్రవచనం చెప్తేనే ప్రచారం కాదనమాట. పర్సన్ టు పర్సన్, వ్యక్తి టు వ్యక్తి. తర్వాత ఆచార్యుల యొక్క గ్రంథాలు వ్యక్తుల జీవితాల్లోకి తీసుకొని వెళ్ళడం. ఎందువల్లంటే ప్రభుపాదుల వారు ఒక భక్తుడిని చూశారు. ఆయన గంటలు ఒక వ్యక్తిని పట్టుకొని అని ప్రచారం చేసేస్తూ ఉన్నారు. అది చూసి ప్రభుపాదుల వారు చెప్పారు, నీ ప్రచారం ఏం చేస్తుంది నాయన, నా పుస్తకం వాడికి ఇవ్వు, అది పనిచేస్తుంది అని చెప్పారు ప్రభుపాదులు. మనం ఏదో ఒక రకంగా మన ప్రచారం ద్వారా ప్రభుపాదుల వారిని వాళ్ళ జీవితాల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఎందువల్ల అంటే మనం ఎవరం ప్యూర్ డివోటీస్ కాదు. ప్యూర్ డివోటీ ఎవరు అంటే ప్రభుపాద వెళ్ళాలి వాళ్ళ జీవితంలోకి. మన ప్రచారం ద్వారా ప్రభుపాదుల వారిని వాళ్ళ జీవితంలోకి వెళ్ళేటట్టుగా చేయాలి. ఎందువల్ల ఆయన పవిత్ర భక్తుడు కాబట్టి ఆయన పనిచేస్తాడు, వాడిలో పవిత్రత తీసుకొస్తాడు, వాడిని భగవంతునికి శరణాగతి అయ్యేటట్టుగా చెప్తాడు. మనం ఎవరం ప్రభుపాదుల వారిని చూడలేదు, కానీ ఆయన గ్రంథాల ద్వారా రోజు చూస్తూనే ఉన్నాం. ఆయన గ్రంథాల ద్వారా మనలో మార్పు తీసుకొచ్చాడు. నేను కూడా నా జీవితంలో సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషను, ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు, రాజవిద్య, ఇటువంటి పుస్తకాలు చదవడం వల్లనే ప్రేరేపణ కలిగింది. నాకు అప్పుడే జస్ట్ డిప్లొమా అయింది, ఒక జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్తే ఆ మనుషుల మధ్యలో నా వల్ల అయ్యేది కాదనమాట. రోజు నా బ్యాగ్లో బుక్ తీసుకొని వెళ్ళేవాడిని. లంచ్ టైంలో వాళ్ళు ఏదేదో, నేను ఒక మూల కూర్చొని ఆ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ బుక్ చదువుతూ ఉండేవాడిని. ఆ ప్రభావం ఎంత తీవ్రమైంది అంటే 2-3 నెలల కన్నా ఎక్కువ నేను వర్క్ చేయలేకపోయా. ఆయన వెళ్ళిపోయి నేను జాయిన్ అయిపోతాను టెంపుల్లో. అప్పుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ చమత్కారంగా నీకు చాలా మంచి హెయిర్ ఉంది, వదిలేయగలవా? ఇప్పుడేం లేదు, ఏదో ఒకరోజు పోయేదానికోసం దేనికి పట్టుకొని ఉండడం. సో ఈ రకంగా మనందరి జీవితాల్లో కూడా ప్రభావం చూపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభుపాదుల వారు. సో అందుకని ఆయన ఫాలోవర్స్గా మనం ఏంటి అంటే భక్తి తీర్థ స్వామి అని చెప్పి ప్రభుపాదుల వారి శిష్యులు ఉండేవారు. ఆయన ఆఫ్రికన్. ఆయన రోజుకి ఎన్నో వేల బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవారంట. ఆ బుక్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ఆయన ఆ రోజు ప్రసాదం తీసుకునేవాళ్ళు కాదంట. ఆయన అనుకున్నటువంటి టార్గెట్, ఇన్ని పుస్తకాలు నేను వితరణ చేయాలా అని చెప్పి అనుకుంటే అన్ని పుస్తకాలు వితరణ చేయకపోతే ఆయన ప్రసాదం తీసుకునేవాళ్ళు కాదంట. సో అందుకనే మనదేంటి అంటే ఇది ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. ఏంటి అంటే వ్యక్తులకి యథార్థమైన జీవితాన్ని ఇవ్వాలా అన్నటువంటి తపనతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇది. ప్రభుపాదుల వారు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే వ్యక్తులకి యథార్థమైన సత్యాన్ని ఇవ్వాలా అనే దానికోసం ఆయన తప్పించి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. సో ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే స్పిరిట్తో ఉండాలి. ఏంటి అంటే ఏదో ఒక రకంగా కృష్ణుని ఇవ్వాలా, ఇతరులకి కృష్ణుని ఇవ్వాలా. ఎందువల్లంటే కృష్ణుడు మాత్రమే ఎవరి జీవితాలైనా సేవ్ చేయగలరు, కాపాడగలరు. ఇంకెవరి వల్ల కాదు. మనం ఏం చేయలేం, ఎవరిని ఏం కాపాడలేం, కృష్ణుడు కాపాడగలరు. సో అందుకని జీవుల్ని ఆ కృష్ణుడి దగ్గరికి చేర్చడానికి భక్తులుగా ప్రతి ఒక్కరు కూడా తప్పించాలి. సో చివరిగా ఏంటి అంటే ఈ కాళీయుడు ఆ మడుగులో దాంకున్నాడు, దానివల్ల గరుత్మంతుడు అక్కడికి రాలేడని చెప్పి సురక్షితంగా ఉన్నాడు. ప్రభుపాదులు వారు చెప్తారు, కాళీయ మర్దనం అయిపోయిన తర్వాత కాళీయుడి మీద భగవంతుడు నృత్యం చేస్తాడు. నృత్యం చేసినప్పుడు ఒక్కొక్క తన్ను తల మీద తంతూ ఉంటే వాడు కడుపులో దాగున్నటువంటి విషం కప్పుతున్నాడంట. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరైతే శుద్ధనామం చేస్తారో ఆ నాలుక మీద స్వామి నృత్యం చేసి మన హృదయంలో ఉన్నటువంటి కల్ముషాల్ని కూడా కక్కిచ్చేస్తారు. సో మరి ఆ నామం కూడా ఎట్ చేయాలా, వినాలా.
స్పష్టంగా వింటూ చేయాలి. మనకు అప్పుడే మైండ్లోకి అన్నీ వస్తాయి. కొంతమంది డిస్కస్ చేసుకుంటే కూడా చాలాసార్లు విన్నాను, ఏమయ్యా నిన్న ఒక విషయం గురించి చెప్పాను, ఏం ఆలోచించావు, రేపు జపం చేసుకునేటప్పుడు ఆలోచిస్తాలే అని. జపం చేసేటప్పుడు నువ్వు ఆలోచించకూడదయ్యా బాబు, ఏం ఆలోచించకూడదు, వినాలంతే, ఆ శబ్దం వినాల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ శబ్దాన్ని స్పష్టంగా వినాలి, ఇంకా వేరే ఏం ఉండదు. సో అప్పుడు కాళీయుడు విషమంతా వెళ్ళిపోయింది, ఇంకా సంహరించబోతామంటే నాగపత్నులు వచ్చి విజ్ఞప్తి చేసుకున్నారు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, సరే వాళ్ళు కోరుకున్నారు కాబట్టి నేను సంహరించను, ఈ కాళీ మడుగు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే గరుత్మంతుడు గుర్తొచ్చేసాడు ఆయనకి ఇమ్మీడియట్గా. ఆయన నన్ను చంపేస్తాడు స్వామి అన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నా పాద చిహ్నము నీ శిరస్సు మీద ఉన్నంత వరకు గరుత్మంతుడు నీ జోలికి రాడు. నాగు మీద తిలకంలాగా ఉంటుంది, మీరు గుర్తించారో లేదు, నాగుపాము మీద ఇట్లా ఉంటుంది, అది ఉన్నంత వరకు ఈ రోజుకి కూడా కాళీయుడు జీవించే ఉన్నాడంట. ఫిజీ ఐలాండ్లో ప్రభుపాదులు చెప్పారు, ఫిజీ ఐలాండ్, అక్కడ కాళీయుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఒకసారి వెళ్ళి ఎతుకుదాం. సో ఈ రకంగా అక్కడికి ఆయన పారిపోయాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ కృష్ణుని యొక్క చిహ్నం ఇది ఉంది, అది ఇక్కడే కాకుండా హృదయంలో కూడా ఆయన పాదాన్ని ఉంచుకోవాలా, మన మనసులో కూడా ఆయన యొక్క టీచింగ్స్ని మనం ఉంచుకోవాలా. నామం కూడా మనం ఏంటి అంటే జస్ట్ మాల తీసుకొని లెక్కకై చేసేస్తున్నాం, అట్లా ఎన్నిసార్లు చేసినా కానీ ఉపయోగం లేదు. అంటే ప్రభుపాదులు వారు ఒకటే చెప్తారు, ఆయన మంచి మంచి ఎగ్జాంపుల్స్ అర్థమయ్యేటట్టుగా. తేనె బాటిల్ బయట ఎంత నాకినా కానీ నాలుగు కరిగిపోద్ది, కానీ రుచి ఏం తెలియదు. ఎప్పుడైనా ట్రై చేయండి, బాటిల్ బయట నాకితే ఉపయోగం ఏముంది, అది చేతిలోకి వేసుకొని నాలుక మీద వేసుకున్నప్పుడు దాని టేస్ట్. మీరు వినకుండా నామం చేశారు అంటే తేనె సీసా బయట నాకినట్టే, దాని రుచి ఎప్పటికీ తెలియదు. వింటూ నామం చేస్తేనే దాని రుచి మీకు తెలుస్తుంది. ఆ రుచి పెరిగే కొద్దీ మనలో అనర్థాలు పోతాయి. రుచి మనకు లోపలికి వెళ్ళాలంటే అపరాధాలు చేయకూడదు. మనం బయట ప్రపంచంలో లాగా జస్ట్ క్యాజువల్గా ఆ భక్తుడి మీద ఒక కామెంట్ చేయడం, ఈ భక్తుడి మీద ఒక కామెంట్ చేయడం, అది చేయడం, ఇది చేయడం. ఇప్పుడు ఈ లీలలో అంతా కదా అదే కదా. గరుత్మంతుడికి అపరాధం చేయబట్టే శౌరవుని పతనం అయిపోయాడు. అరే నువ్వు అసలు ఎందుకు వచ్చావు, వాళ్ళని చర్చించుకునేదానికి వచ్చావా, నీ భక్తి చేసుకునేదానికి వచ్చావు, నన్ను నేను ఉద్ధరించుకునేదానికి నేను వచ్చాను భక్తిలోకి, అంతేనా? మరి వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు నీకు దేనికి కారణం? అవసరం లేదు. ప్రజల్పో నియమాగ్రహ, ప్రజల్ప ఊరికే గ్రామ్య కథ మాట్లాడడం, ఇవన్నీ కర్మ అంటు కట్టుకున్నాం. ఆ కర్మ అంటు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దీని మీద రుచి ఉండదు, నామం మీద రుచి ఉండదు. ఏదో లెక్కకి చేస్తూ ఉన్నాం, ఏదో 16 అంటే చేస్తున్నాం, కానీ 16లో ఒక్క మాల 108 సార్లను స్పష్టంగా విన్నామా అంటే లేదు. అంటే ప్రాక్టికల్గా మీరు గమనించండి, ఇవన్నీ మనం ఆలోచించకుండా సమయం గడిపేస్తే బయట ఏదో చెత్త ప్రపంచము, నేనేదో సాధించేస్తామని వచ్చాం, ఇక్కడ లేదు అక్కడ లేదు, రెండిటికి జటర్ ఎవడైపోయింది. సో ఆ నామం చేసేటప్పుడు ఏంటంటే స్పష్టంగా వినాల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది చెవిలో ప్రతిధ్వనించాలి ఆ శబ్దం, అప్పుడే పరివర్తన. మరి నువ్వు అపరాధ భావనలో ఉంటే మాల తీసుకోగానే అన్నీ అయ్యే గుర్తొస్తాయి. రోజు కూడా మనం ఎట్ట గడపాలంటే ఉదయం మాల తీసుకున్నప్పుడు వేరే విషయాలు ఏం గుర్తుకు రాకూడదు. భక్తులతో కూడా ఎవరితో కూడా ఏ రకమైనటువంటి వైరి భావనలు కూడా ఉండకూడదు. అందువల్లంటే ఉదయంతో మంగళారతికి వస్తాము, వాళ్ళు మనకు ఎదురు పడతారు, ఇంకా వాళ్ళ ఆలోచన ఉంటుంది మాల పట్టుకుంటే, నీకు వేరే ఆలోచన కృష్ణుడి మీద ఎక్కడ ఉంటుంది ఆలోచన? అవసరం అయ్యింది? ఏం ఆస్తులు పంచుకునేదానికి వచ్చారా, లేకపోతే కొట్లాటకు వచ్చారా, ఏమైంది, ఎందుకోసం ఇవన్నీ?
సో ఇవన్నీ గమనించుకోకుండా, జాగ్రత్తలు వహించకుండా ఊరికే భక్తిలో ఉన్నాము అంటే కాలయాపన అయిపోతుంది అనమాట, వృధా. అందువల్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఆ నామాన్ని, శుద్ధనామం స్పష్టంగా వింటూ, మరి అది వింటూ చేయాలంటే అపరాధరహితమైనటువంటి జీవితం ఉండాలి. ఎవరి జోలికి మనకు అవసరం లేదు. మనల్ని ఉద్ధరించుకునేదానికి మనం వచ్చాం. నేను ఎన్నోసార్లు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది రోగులు ఉంటారు. ఓపీలో మీరు కూర్చున్నప్పుడు మీరు ప్రతి రోగి దగ్గరికి, అయ్యా నీ రోగం ఏంటయ్యా, అయ్యా నీ రోగం ఏంటయ్యా అని చెప్పి వాళ్ళంతా ఎంక్వైరీ చేయవు. నువ్వు ముక్కుతూ మూలుగుతూ ఉన్నావు. నేను బాగుపడితే చాలరా నాయనా, నన్ను ఎప్పుడు పిలుస్తారు, నాకు ఎప్పుడు నయం చేసుకోవాలా, నాకు ఎప్పుడు ఇదవుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది అని ఆలోచిస్తాం. ఇక్కడ కూడా అట్లాగే ఉండాలి. మనల్ని ఉద్ధరించుకునే దానికి వచ్చాం. ఇది స్పిరిచువల్ హాస్పిటల్ అన్నారు ప్రభుపాదుల వారు. మనం ఇక్కడికి మనల్ని ఉద్ధరించుకునే దానికి వచ్చాం. నీ రోగం ఏంటో తెలుసుకొని దాన్ని ఎట్లా నయం చేసుకోవాలో ప్రయత్నం చేయాలి. అంతేగాని అందరి రోగాలు తెలుసుకొని నువ్వు పెద్ద రోగం తెచ్చుకొని బకెట్ దాన్ని వేస్తే ఉపయోగం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? డౌట్స్? యాక్చువల్గా స్పీకింగ్ తమోగుణం, బఫెలో మిల్క్. ఏదైనా కానీ మెడిసినల్గా ప్రభుపాదుల వారు కూడా కొన్ని సందర్భాలు అడుగుతారు, వాళ్ళ శిష్యులు అడుగుతారు. మెడిసిన్స్లో కొన్ని దగ్గర ఫ్యాట్ కంటెంట్స్ ఉంటుంది, కొన్ని మెడిసిన్స్లో ఆల్కహాల్ ఉంటుంది. దాన్ని పరిస్థితి అది మెడిసిన్గా తీసుకునేటప్పుడు అది ఎగ్జంప్షన్ అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తారు. ఒక్కోసారి కొన్ని మెడిసిన్స్లో విషాన్ని కూడా వాడతారు. పాము యొక్క విషాన్ని కూడా తీసి కొన్ని మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. అది మెడిసినల్ వాల్యూ కింద తీసుకోవాలన్నమాట. అటువంటి సందర్భాల్లో అదేమి అడిక్షన్ కాదనమాట. తర్వాత ఇప్పుడు దురదృష్టవశాత్తు మొన్న నేను పోస్ట్ ఎవడో పెట్టాడు అనమాట, తాగేదంతా గేదె పాలు అనేదేమో గోవును మాత అని చెప్పి అంటారు, నన్ను అట్లీస్ట్ పిన్ని అన్నా పిలవచ్చు కదా అని. పిన్ని అనే పిలవచ్చు కదా అని చెప్పి గేదె తన బాధను వ్యక్తపరుస్తుంది ఆ పోస్టర్లో. సో మన దురదృష్టం ఏంటి అంటే గోమాతలు లేరు, కబేళాలకు పంపించేస్తున్నాం. తర్వాత గోమాత అనేది వీళ్ళకి ప్రాఫిట్ కనిపించట్లేదు, అదే గేదె అయితే ఎక్కువ పాలిస్తూ ఉంది. సో రకరకాల క్యాలిక్యులేషన్. సో విలువలు తెలియనటువంటి వ్యవస్థలో జీవిస్తున్నప్పుడు లాస్ట్కి పోయే కొంది, ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఏమనేవారు, ఆయన ఏదో వేమన పద్యం ఉండేది, కడవడైనను నేమి కరము పాలు, గరిటడగినను చాలు గోవు పాలు, ఏదో పద్యం ఉండేది. ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. గాడిద పాలు చాలా వాల్యూ అంటే ఇప్పుడు గాడిద ఫార్మ్స్ పెట్టుకొని ఆయన వాటిని పెంచి ఆ పాలని అమ్ముతా ఉన్నారు. సో అన్నీ కలియుగంలో గౌరవింపబడేటివి అగౌరవింపబడతాయి, అగౌరవింపబడేటివి గౌరవింపబడతాయి. మరి వాడు గాడిద పాలు తాగితే అది వెనకాలతో తంతా ఉంటుంది, ఇడు కూడా తయారవుతుందేమో తెలియదు, చూడాల. వాడు ఎవడని దగ్గరికి వస్తే టక్కున ఎగిరితేనే వస్తుంటాడు, దాని చైతన్యం వస్తుందేమో మనకు తెలియదు. సో ఇవన్నీ ఇట్స్ సో అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. మనం ఏంటి అంటే మనల్ని మనం అటువంటి దురదృష్టమైనటువంటి సిచ్యుయేషన్లో మనల్ని మనం వేసుకున్నాం. మన యొక్క ప్రవర్తనలు, మన ఈ ముందు చూపు లేని దానివల్ల, ఒక స్పిరిచువల్ గైడెన్స్ లేని దానివల్ల, సమాజానికి బ్రాహ్మణుల యొక్క మార్గదర్శకం లేని దానివల్ల, వీటన్నిటి వల్ల మనం ఎటువంటి డైరెక్షన్లోకి వెళ్తున్నామంటే నరకప్రాయమైనటువంటి జీవితాల్లోకి మన జీవితాన్ని మనం నెట్టేసుకుంటున్నాం. సో ఇట్స్ అన్ఫార్చునేట్. ఆన్సర్ వచ్చిందా మీకు? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? శరీరానికైనా వ్యాధులు వస్తే మనం ల్యాబ్
భార్య పిల్లలు వీళ్ళే మనకి వీళ్ళ ద్వారానే మనకి తెలుస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మనకు అలా శరీరం అనారోగ్యంగా ఉంటే ల్యాబ్కి వెళ్ళి టెస్టులు చేసుకుంటాం, ఏం ప్రాబ్లం వచ్చింది అని తెలుసు. స్కానింగ్ తీపించుకుంటే అది చేసుకుంటే ఎవడైనా రోగి నిజాయితీ అనేది ఉంటేనే రోగం నయం అవుతుంది. ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఓపెన్గా డాక్టర్కి మనలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ముక్కు మూలుగుతూ ఆయన ఏంటయ్యా నీకు ఏం బాగలేదు అంటే, అన్నీ బాగానే ఉన్నాయి డాక్టర్, ఏం ప్రాబ్లం లేదు. మరి ఎందుకయ్యా ముక్కు మూలుగుతున్నావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే, వైద్యం కోసం వచ్చాం. సరే వైద్యం కోసం వస్తే ఏంటి ప్రాబ్లం చెప్పు, ఏం ప్రాబ్లం లేదు. ఆయన ఎవడు కాపాడగలడు చెప్పండి. ఇన్ ది సేమ్ వే భక్తిలో కూడా ఏంటి అంటే, హానెస్టీ అనేది మన హృదయంలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి రోగాలు తెలుసుకునేదానికి భాగవతం అనేది స్కానింగ్ మిషన్. దీన్ని మనం చదివితే మన కాన్షియస్నెస్ స్కాన్ అవుతుంది. దీంట్లో శుద్ధ భక్తుని యొక్క లక్షణం ఏంటి అని ఉంది. ఆ లక్షణం చదివినప్పుడు మనల్ని పక్కన పెట్టుకోవాలా, నేను ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాను, కంపారిజన్ ఏమైనా ఉందా, అయిపోయింది, ఫినిష్, స్కాన్ అయిపోయింది. జస్ట్ భాగవతం స్కానింగ్ మిషన్, ప్రభుపాద్ బుక్స్ స్కానింగ్ మిషన్, ప్రవచనాలు స్కానింగ్ మిషన్. మన ఇందాక నేను చెప్పాను, మన నామం చేసేటప్పుడు వినాలా అని చెప్పి నిజాయితీగా హృదయం మీద చేయబెట్టుకొని 108 చెప్పించే లోపు నా మైండ్ ఎన్నిసార్లు పక్కకి వెళ్ళిపోతా ఉంది. స్కానింగ్ మిషన్ కాదా అది? నిజాయితీగా చెప్పుకోవాలి, లేదు ప్రభు 108 నేను ఖచ్చితంగా వింటున్నాను ప్రభు, ఓకే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేమీ ప్రాబ్లం లేదు. సో ఆ కేటగిరీ వాడిని ఎవడు హెల్ప్ చేస్తాడు, ఎవడు హెల్ప్ చేయలేడు. సో మనం ఆ పాయింట్ వచ్చినప్పుడు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఎస్, నేను ఎన్నిసార్లు వింటున్నాను, నేను ఎప్పుడైనా మాల తీసుకునేటప్పుడు ఏ సమస్య గురించి ఆలోచిస్తూ మాల పట్టుకొని అదే ఆలోచిస్తూ జపం చేస్తున్నానా, లేకపోతే ఈ రోజైనా కానీ 108 సార్లు నేను చేసే లోపు అట్లీస్ట్ 10 సార్లన్నా వినాలా, 20 సార్లన్నా వినాలా, 30 సార్లన్నా వినాలా అనేటువంటి దృక్పథంతో మాల చేతులకు తీసుకుంటున్నాను. ఇవన్నీ లేకుండా మనం రోజు వస్తున్నాం పోతున్నాం ఆయారాం గయారాం, ఉపయోగం ఏముంది? ఎప్పటికీ ఈ రోగం నయం అవుతుంది. సో ఖచ్చితంగా మీరు అన్నది వండర్ఫుల్ పాయింట్. మనకు అక్కడ స్కానింగ్ లో మన రోగాలు తెలుస్తాయి, ఇక్కడ కూడా స్కానింగ్ జరుగుతుంది, మన రోగాలు తెలుస్తాయి. నిజాయితీ అనేది మనలో ఉన్నప్పుడు, అందుకోసమే మనం సాంగత్యం చేయాలి. మనల్ని మనం ఏ రోజుకు ఆ రోజు స్కాన్ చేసుకునేదానికి, ఏ స్థాయి భక్తిలో ఉన్నామని తెలుసుకునేదానికి, ఎంత నిజాయితీ మనలో ఉంది అని తెలుసుకునేదానికి. లేకపోతే రోజులు అయిపోతాయి, ఒక రోజు వస్తుంది అందరిలాగే మనము పోతాం, అయిపోయింది. గుడ్ క్వశ్చన్. ఇంకేమైనా ఉన్నాయి సందేహం? మిశ్రమ రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు మీరు కళ్ళు డొనేట్ చేశారు, వాడు ఆ కళ్ళు ఉపయోగించి కొన్ని పుణ్య కార్యక్రమాలు చేశాడు, మీకు పుణ్యం వస్తుంది. అదే కళ్ళు ఉపయోగించి కొన్ని పాపాలు చేశాడు, పాపం కూడా వస్తుంది. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా కర్మని పెంపొందించుకోవాలా అని అభిలాష ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇటువంటి దానాలు చేయొచ్చు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా నేను కర్మని చేసుకుంటూ ఉండాలా అంటే యూ కెన్ డొనేట్. మనము చేసుకున్నదే కడుక్కోలేక చచ్చాం, మళ్ళా వాడు చేసేదానికి కూడా మళ్ళా అంట కట్టుకోవాలా? ఇవన్నీ తెలీదు. మెటీరియల్ కంపాషన్, మెటీరియల్ కరుణ. ఎవరికన్నా 10 రూపాయలు మనం దానం ఇస్తేనే వాడు తాగేసి ఎవడన్నా తన్నాడంటే ఆ కర్మ మనకు వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉంటే, నువ్వు కళ్ళు ఇచ్చేసి, ముక్కు ఇచ్చేసి, మొహం ఇచ్చేసి, అన్నీ ఇచ్చేసి నా తర్వాత నువ్వు అన్నీ చేయరా నాయన, మళ్ళీ నాకు ఆ మూట కట్టివు అంటే అది ఏమి తెలివైన విషయం చెప్పండి? జనాలకు అర్థం కాక
అంటే ఒకసారి గుజరాత్లో భూకంపం వచ్చింది కదా, అప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. ఒక ఆయన వచ్చి అడిగాడు అనమాట, గురుగారు పెద్ద పెద్ద వాళ్ళు అంటే పాపాలు చేస్తుంటారు, ఏదో చచ్చిపోయారు, చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడ భూకంపంలో చనిపోయారు, మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న. అప్పుడు నాకు అదే తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది గుర్తొచ్చింది. ఒక ఇద్దరు పెద్దలు ఏదో అక్రమ సంబంధం ఉంటే ఒక చిన్న పిల్లవాడు చూస్తే వాడు వేరే వాళ్ళకి ఎవరికో చెప్పేస్తాడని ఆ వ్యక్తి ఏం చేశాడంటే తిరుమల కొండ మీద వాడిని తీసుకెళ్లి ఒక గొయ్యితో వేసి సజీవంగా లోపలేసి మూసాడు. వాడు చేసిన పాపానికి వాడికి ఏం పనిష్మెంట్ రావాలా? సేమ్ రావాలని ఏం లేదు. అటువంటి పాపాలు చేసిన వాళ్ళందరూ బుజ్జిలో పుట్టుంటారు అనమాట, చిన్నపిల్లలుగా. వాడమైన భూమి 2 గజీలు పోయి దాంట్లో పోయాడు. ఎవరు? ఆ పిల్లోని సజీవంగా కప్పేశాడు కదా, వాడికి అటువంటి కర్మ. సో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా భగవంతుని యొక్క అడ్మినిస్ట్రేషన్లో కించిత్తు మిస్టేక్ ఎక్కడ జరగడానికి అవకాశమే లేదన్నమాట. పర్ఫెక్ట్ భగవంతుని అడ్మినిస్ట్రేషన్. మనిషి ఎర్రర్స్ ఉంటాయేమో కానీ భగవంతుడు ఇంకా ఆయన మిస్టేక్ చేస్తే ఇంక భగవంతుడు కాదు కదా, ఎక్కడా ఉండదు. పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. నేను ఇంకో కథ కూడా చెప్తుంటాను కదా, ఒక దొంగోడు సముద్రంలో ప్రయాణం చేయాలని పెద్ద కోరిక అంట. ఎప్పుడు వెళ్ళినా షిప్ మిస్ అయ్యేవాడంట. ఒకరోజు 2-3 గంటల ముందు వెళ్ళి కూర్చొని షిప్ ఎక్కి కూర్చున్నాడంట. నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అది సింక్ అవుతుందంట, మునిగిపోతుందంట. అప్పుడు వీడు చాలా అక్కడ ఉండే కో ప్యాసింజర్స్ మీద కరుణతోటి, దేవుడా నేనంటే పాపిని, నేను చెయ్యని పాపం లేదు, నేను మునిగిపోతే పర్వాలేదు, ఇంతమంది అమాయకులు మునిగిపోతున్నారు అని బాధపడ్డాడంట. అశరీరవాణిగా భగవంతుడు సమాధానం చెప్పాడు, నాయనా నువ్వు చింతించకు చింతారాం, ఎందుకు నువ్వు ఇన్ని రోజులు షిప్ మిస్ అయ్యావు అంటే నీతో సమానమైన క్యారెక్టర్స్ని కలెక్ట్ చేయడానికి టైం పట్టింది. దీంట్లో ఉండే వాళ్ళందరూ హమ్ కిసీసే కమ్ నహి, ఎవరికి ఏం తక్కువ కాదు, సేమ్ నీ కేటగిరీ అంతా హోల్సేల్గా మునిగి చావండి అని చెప్పాడు భగవంతుడు. సో అట్లాగా పర్ఫెక్ట్ భగవంతుని యొక్క అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ అన్నమాట. ఈ సో వండర్ఫుల్ భగవంతుడు, గ్రేట్ గ్రేట్, అద్భుతం భగవంతుడు, అద్భుతం. ఓకే, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगतगुरु शील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे हरे।